మీరెప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? వాళ్ళకి నేను నచ్చుతున్నానా? నేనిలా మాట్లాడితే ఏమనుకుంటారు? నేను నో అంటే వాళ్ళకి కోపం వస్తుందా? చాలా సార్లు. మనం మన లైఫ్ మన కోసం కాదు. అందరికీ నచ్చదానికి బ్రతుకుతున్నాం. పోస్ట్ పెట్టినప్పుడు లైక్స్ కౌంట్ చూస్తాం. మెసేజ్‌కి లేట్ రిప్లై వచ్చినప్పుడు ఓవర్ థింక్ చేస్తాం. ఎవరో సైలెంట్‌గా ఉంటే మన మైండ్ ఆల్రెడీ స్టోరీ క్రియేట్ చేస్తుంది. కానీ ఒక క్వెషన్, ఎందుకు మన బ్రెయిన్‌కి అప్రూవల్ అంత ఇంపార్టెంట్? ఈరోజు మనం నిజం చూద్దాం. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు అందరం గ్రూప్స్‌లో బ్రతికేవాళ్ళం. గ్రూప్‌లో యాక్సెప్ట్ కాకపోతే సర్వైవల్ లేదు. ఫుడ్ లేదు, ప్రొటెక్షన్ లేదు, సేఫ్టీ లేదు. కాబట్టి మన బ్రెయిన్‌లో ఒక డీప్ ప్రోగ్రామింగ్ ఉంది. ఒకవేళ పీపుల్ రిజెక్ట్ చేస్తే మనం డేంజర్‌లో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు సిట్యుయేషన్ చేంజ్ అయింది. కానీ మన బ్రెయిన్ ఇంకా ఓల్డ్ సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతుంది. అందుకే ఎవరో ఇగ్నోర్ చేస్తే కూడా మన హార్ట్ హర్ట్ అవుతుంది. అందుకే స్మాల్ క్రిటిసిజం కూడా బిగ్ పెయిన్ లాగా ఫీల్ అవుతుంది. చిన్నప్పటి నుండి మనకేం నేర్పించారు? గుడ్ బాయ్ అవ్వు, టీచర్‌కి నచ్చలి, మార్క్స్ తెచ్చుకో అప్పుడే అప్రిసియేషన్. స్లోగా మన మైండ్ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసింది. అప్రూవల్ ఈక్వల్స్ లవ్, అప్రూవల్ ఈక్వల్స్ సేఫ్టీ, అప్రూవల్ ఈక్వల్స్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఆటోమేటిక్‌గా అందరి అప్రూవల్ కోసం ట్రై చేస్తాం. కానీ ఒకసారి ఆలోచించండి. మీరు మీకోసం చేసిన డిసిషన్ ఏంటి? అందరి కోసం చేసిన డిసిషన్ ఏంటి? డిఫరెన్స్ కనిపిస్తుందా? సోషల్ మీడియా వచ్చిన తర్వాత అప్రూవల్ అడిక్షన్ ఇంకా పెరిగింది. లైక్ వచ్చిన డోపమీన్ రష్, కమెంట్ వచ్చిన వాలిడేషన్, ఇగ్నోర్ అయితే సైలెంట్ పెయిన్. మన హ్యాపీనెస్ని మనం ఎక్స్టర్నల్ రియాక్షన్స్ మీద బేస్ చేశాం. మీరు పోస్ట్ పెట్టినప్పుడు ఫోన్ ఎన్నిసార్లు చెక్ చేస్తారు? అది క్యూరియాసిటీ కాదు, అది అప్రూవల్ క్రేవింగ్. సైన్స్ చెప్తుంది, ఫిజికల్ పెయిన్ ప్రాసెస్ చేసే బ్రెయిన్ ఏరియా రిజెక్షన్ టైంలో కూడా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి రిజెక్షన్ని మన బ్రెయిన్ రియల్ పెయిన్ లాగా ట్రీట్ చేస్తుంది. అందుకే నో చెప్పడం కష్టం. అందుకే కాన్ఫ్లిక్ట్ అవాయిడ్ చేస్తాం. అందుకే మనం సైలెంట్గా కాంప్రమైజ్ చేస్తాం. కానీ కాంప్రమైజ్ చేస్తూ చేస్తూ మనం మన ఐడెంటిటీని లూజ్ అవుతున్నామని తెలుస్తుందా? ఇక్కడ ఒక పవర్ఫుల్ ట్రూత్ ఉంది. అందరికీ నచ్చడం ఇంపాసిబుల్. మహాత్మా గాంధీకి కూడా క్రిటిక్స్ ఉన్నారు. ఈలాన్ మస్క్‌కి కూడా హేటర్స్ ఉన్నారు. మీరందరే అప్రూవల్ పొందాలి అని ట్రై చేస్తే మీ ఒరిజినాలిటీని సాక్రిఫైస్ చేస్తారు. మీరు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ లైఫ్ స్టేజ్ కాదు. ఇంకా నుండి ఒక స్మాల్ చేంజ్ స్టార్ట్ చేయండి. ఒకసారి గిల్ట్ లేకుండా నో చెప్పండి. మీ ఒపీనియన్ని కామ్‌గా ఎక్స్‌ప్రెస్ చేయండి. డైలీ ఒక క్వెషన్ అడగండి. ఇది నాకు నచ్చిందా? లేక వాళ్ళకి నచ్చదనికా? రిమెంబర్ దిస్, మీ వాల్యూ లైక్స్‌తో మెజర్ అవ్వదు. మీ వర్త్ కామెంట్స్‌తో డిసైడ్ అవ్వదు. మీ లైఫ్ మీ రూల్స్‌తో ఉండాలి. ఆడియన్స్ కోసం బ్రతకడం ఆపేసి మీకోసం బ్రతకడం స్టార్ట్ చేయండి. ఈ మాటలో మీకు ట్రూత్ కనిపిస్తే కమెంట్లో ట్రూ అని రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.